అండమాన్ పేరు మార్చాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. దీవుల పేరును ఆజాద్ హిందుగా మార్చాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారామె. ఇది పేరు మార్పు మాత్రమే కాదని నేతాజీకి ఇచ్చే గౌరవం అన్నారు కవిత. ఇది రాజకీయాల కోసం చేస్తోన్న డిమాండ్ కాదు అన్నారామె. అండమాన్ నికోబార్ అనే పేరు బ్రిటిష్ పాలకులు పెట్టిందని గుర్తు చేస్తున్నారు. బ్రిటిష్ పేర్లు వద్దు, నేతాజీ వారసత్వం ఉండాలి అంటున్నారు కవిత. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 130వ జయంతిని పురస్కరించుకుని కవిత ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర సంగ్రామంలో నేతాజీ పోషించిన వీరోచిత పాత్రను ఆమె స్మరించుకున్నారు. అందులో భాగంగా అండమాన్ పేరు మార్చాలని డిమాండ్ను చేశారు కవిత. మరి మాటికి చీటికి పేర్లు మార్చేటటువంటి ప్రభుత్వాలను చూస్తున్నాం. మనం అనేక పేర్లు మార్చుకుంటూ వస్తున్నారు. కానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిది మన సంపద, చరిత్ర, మన భారతదేశ చరిత్ర. ఆ చరిత్రను కాపాడుకోవడానికి పేరు మార్చమని అడుగుతున్నాం. మనం రాజకీయాల కోసం అడుగుతలేం. ఏదైతే అండమాన్ నికోబార్ అని ఉందో అది పెట్టిన పేరు ఎవరు పెట్టింది? బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పేరు. అది మన ఇండియన్స్ పెట్టుకున్న పేరు కాదు. ఇండియన్స్గా మనం నిజంగా బ్రిటిష్ రాజ్యం వద్దు మనకు అనుకుంటే మాత్రం నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి గౌరవార్థం ఆజాద్ హింద్ అని పెట్టాలనేటటువంటి విషయాన్ని నేను మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాను.